కేరళలో ఈ దఫా హైయెస్ట్ ముస్లిం మంత్రులు ఉండబోతున్నారు. భారతదేశ చరిత్రలోనే అత్యధికమైనటువంటి మంత్రులు ఉండేటటువంటి అవకాశం ఉంది ముస్లిం మంత్రులు. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో జరగబోయేటటువంటి పరిణామాలను చూసుకుంటే ఆ రూట్లోనే కనబడుతోంది. ప్రస్తుతం ఐయుఎంఎల్ కీలక భాగస్వామి, వాళ్ళకి 5 మంత్రి పదవులు, 5గురు ముస్లింలే. కేరళ క్యాబినెట్లో మళ్ళీ ఇంకో పక్కన కాంగ్రెస్ కూడా ముస్లింని పెట్టాలా, వీళ్ళని పెట్టారు కాబట్టి వాళ్ళు వద్దనుకుంటారా అన్నది చూడాలి. ఇప్పుడు తెలుగుదేశం కనుక ఇక్కడ కాపులకి ఇవ్వకుండా కాపులకు సంబంధించినటువంటిది ఇటు వీళ్ళ వైపు నుంచి తీసుకుందాం అన్నటువంటి రూట్లో ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ మంది జనసేన వాళ్ళకి ఇచ్చారు కదా, ఆ టైప్లో అక్కడ కూడా నడిచే పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లో ముస్లిం సామాజిక వర్గం ఐయుఎంఎల్ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్తో కానీ కమ్యూనిస్టులో కానీ పొత్తు పెట్టుకుంటుందో అక్కడల్లా ముస్లిం సామాజిక వర్గానికి ఐయుఎంఎల్ సీట్లు ఇస్తుంది, వేరే మతం వాళ్ళకి ఇవ్వదు. ముస్లిం మంత్రులనే కావాలని కోరుకుంటుంది. తద్వారా మంత్రివర్గాల్లో ముస్లిం మంత్రుల సంఖ్య పెంచే ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అవలంబిస్తుంది ఐయుఎంఎల్. ఎంఐఎంకి బదులుగా వీళ్ళతో దగ్గరే.